నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజన్ డాక్యుమెంట్ 2047 పై ఏపీ అసెంబ్లీలో చర్చ. ఎవరొచ్చినా విజన్ 2047 దెబ్బతినకుండా పునాది వేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. రెండు పత్రికలు 10 ఛానళ్లలో ప్రతిరోజు జగన్ పై విషం చిమ్ముతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. గోవిందనామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ సందర్భంగా ప్రసంగించారు. గతంలో తాను విజన్ 2020 తీసుకువచ్చానని, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ విజన్ 2047 నినాదం WHH అని వెల్లడించారు. WHH అంటే వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అని చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో ఎవరు వచ్చినా విజన్ 2047 దెబ్బతినకుండా పునాది వేస్తున్నామని తెలియజేశారు. ఇక P3 ఫార్ములాతో సమాజంలో సంపద సృష్టించడం సాధ్యపడిందని, P4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఇస్ ఎ రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారైంది. నిన్న కూడా మీరు చూశారు, ఎన్టీపీసీ ముందుకొచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి 50-50 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ. అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణ మార్పులు మనకే కనపడుస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడడం లేదు. పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒకే దిక్కడ పడిపోతున్నాయి. 40-50 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి. దిశ డెడికేటెడ్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా. ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి మీద, పొలం దగ్గర, ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మిగిలిన కరెంట్ గ్రిడ్కి ఇవ్వచ్చు. వాళ్ళకు అవసరం మళ్ళా తీసుకోవచ్చు. లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకుని దాన్ని ఛార్జ్ చేసుకొని వాళ్లే పోవచ్చు. ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్ లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈ పవర్ లోనే చాలా మార్పులు వస్తాయి. మీకు ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్, డీజిల్ వాడాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థర్మల్తోనే కరెంట్ వచ్చేది, హైడల్తో కరెంట్ వచ్చేది. ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది. నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ విధంగా కరెంటు వాడినా, లేకుంటే డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా ఎంత ఎఫెక్టివ్ గా కాస్ట్ తగ్గుతూ వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం.
అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు నమోదు కాగా వైసీపీ అధినేత జగన్ పేరు కూడా తెరపైకి వచ్చిందంటూ ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కూటమి నేతలు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాష్ట్రంలో 2 పత్రికలు 10 ఛానళ్లు ప్రతిరోజు జగన్ పై విషం చిమ్ముతున్నాయని విమర్శించారు. అమెరికాలో కేసులంటూ జగన్ పేరును తెరపైకి తీసుకురావడం ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని మండిపడ్డారు. అప్పట్లో ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, జగన్ ని ముఖ్యమంత్రిగా గెలిపించారని పేర్ని నాని వివరించారు. ఇప్పుడు మరోసారి విషయం ఎల్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల ఇండస్ట్రీ 2 పేపర్లు 10 టీవీ ఛానళ్లు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని, అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా, 3 పార్టీలు కలిసినా, ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. అసలు మీ ఫ్రెండు, మీ నాన్నగారి ఫ్రెండు, మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్, పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా, తెలీదా? కనపడదు, వినపడదు. మనది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం. ఎప్పుడో ఇంటర్నేషనల్, కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు. మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు, ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏమార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు. మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదానీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదానీ and the MD of Adani Ports and SEZ Limited, Mr. Adani Karan, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation, ఇది గొప్పగా అద్భుతం, ఆహా ఓహో, అదానీ వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు. అసలు అదానీ వాళ్ళు అంతటోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు. కింద అదానీ భారీ పెట్టుబడులు, రాష్ట్రంలో పోర్టులు, మైనింగు, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ, ఆహా ఓహో వ్యాపారం. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు. ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి ఒకసారి. బొగ్గు టెండరు అదానీకే, అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు. అదానీ అయితే ఓకే, మరి ఇక్కడ ఎవడో బాబాయ్, ఈ బాబాయ్ ఎవడో? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం పాములపర్రు వచ్చిన సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి పూల వర్షాన్ని కురిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేశన శాంతకుమారి, టీడీపీ నాయకుడు తోటరాము, ఉండి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కోమటి నరేంద్రబాబులు మాట్లాడుతూ పాములపర్రు గ్రామానికి మంచినీరిచ్చి రుణం తీర్చుకున్న గొప్ప వ్యక్తి రఘురామకృష్ణరాజు అని కొనియాడారు. ఎంపీ టీసీ ఎడవల్లి వెంకటేశ్వరరావు, నరేంద్రబాబు, కేశన యాదగిరి, వర్రే సముద్రమూర్తి తదితరులు మాట్లాడుతూ గ్రామానికి 20 ఏళ్ల నుంచి ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాములపర్రు గ్రామంలో మా ఎమ్మెల్యే గారు త్రిబులర్ గారు ఇవాళ అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈరోజు బయలుదేరి ఈ రోడ్డు మీదకి వచ్చారు. అలాగే మా గ్రామాన్ని కూడా సందర్శించారు. కానీ ఆయన వల్ల మా గ్రామం అంతా కూడా మంచినీళ్ళకి గత 5 సంవత్సరాల మట్టి తాగడానికే కాకుండా స్నానం చేస్తానికి కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం కాలం మా చెరువులోకి వచ్చేటట్టు కలెక్టర్ గారితో చెప్పి ఈరోజు మంచినీళ్ళకి మాకు ఇంకా గత 20 సంవత్సరాల దాకా కూడా మా లైఫ్కి సరిపడగా కాలువను తవ్వించుకున్నాము. ఆయన దయవల్లనే. ఆయన్ని మేము ఎలా చూడాలనుకున్నామంటే స్పీకర్ కింద చూడాలనుకున్నాము. అదే స్పీకర్ పదవే ఈరోజు వచ్చింది. మా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఆయన అభివృద్ధి కోసం ప్రతిరోజు కూడా ఎందుకని ఉండి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు అభివృద్ధి లేదు. ఇక్కడ కాంచి అభివృద్ధి అంటే ఏంటో ఈ 5 సంవత్సరాల్లోనూ చేసి చూపించారు ఆయన. ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ కాలువలు కాంచి, స్కూళ్ళు కాంచి, పార్కులు కాంచి అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ వచ్చేసారు. కానీ మరిన్ని రోజుల్లో ఆయన అభివృద్ధి అనేది ఎంతవరకు చేస్తారో అనేది మామూలుగా ప్రజలందరూ ఎలాగా అనుకున్నారు. కానీ మొత్తం 175 నియోజకవర్గాల్లో చేయలేనటువంటి అభివృద్ధిని ఆయన చేసి చూపించారు. అంచేత రానున్న రోజుల్లో ఆత్మను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని చెప్పారు. ఇంతవరకు మేము ఎక్కడికన్నా వెళ్తే ఏంటి ఇంతకన్నా ఏ నియోజకవర్గం అంటే మేము ఉండి నియోజకవర్గం అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు త్రిపుల్ నియోజకవర్గం అని చెప్పుకుంటున్నాము. ఉండి అంత ఫేమస్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఉండి అని మేము చెబుతున్నా, త్రిపుల్ నియోజకవర్గం అంటే సరిపోతుంది. ఆయన మరీ ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. డిప్యూటీ స్పీకర్గా పదవి పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉండి నియోజకవర్గానికి వస్తుంటే మా పాములపర్రు గ్రామం నుంచి ఘనస్వాగతం త్రిపుల గారికి ఘనస్వాగతం పలికాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.